నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్. పసుపు రైతుల సంక్షేమం కోసం తానెప్పుడూ పనిచేస్తారు. ఎన్సీఆర్ ప్రత్యేక ఇంటర్వ్యూలో జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి వెల్లడి. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిపై బీఆర్ఎస్ కాంగ్రెస్ శ్రేణులు దుష్ప్రచారం మానుకోవాలి. మీడియా సమావేశంలో బీజేపీ నాయకులు మండిపాటు. తిరుమల తిరుపతిలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి. నూతన రేషన్ కార్డుల మంజూరుకు వెరిఫికేషన్ చేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ రాజు వెల్లడి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నూతన రేషన్ కార్డుల మంజూరు కోసం వెరిఫికేషన్ ప్రక్రియ నిర్వహించడం జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ రాజు అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని వివిధ వార్డులలో కొనసాగుతున్న రేషన్ కార్డుల వెరిఫికేషన్ ప్రక్రియను ఆయన పరిశీలించారు. అనంతరం కమిషనర్ రాజు మాట్లాడుతూ రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల ఇంటికి అధికారులు వచ్చి వెరిఫికేషన్ చేస్తారని, దరఖాస్తుదారులు అధికారులకు సహకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్, నాయకులు పవన్ తదితరులు ఉన్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈ రోజు నుంచి 20వ తేదీ వరకు మన ఆర్మూర్ పట్టణంలో కొత్త రేషన్ కార్డు కోసము ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళ వెరిఫికేషన్లు చేయడానికి మనం 36 వార్డుల్లో కూడా 36 మెంబర్స్ని వెరిఫికేషన్ ఆఫీసర్ని అపాయింట్ చేసేసి వెరిఫికేషన్ అనేది చేస్తున్నాము. వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. ఇంతకుముందు ఏదైతే ఫుడ్ సెక్యూరిటీ కార్డుకి ఏదైతే అర్హతలు ఉన్నాయో ఆ అర్హతల ప్రకారం వీళ్ళకు ఆ అర్హత ఉన్నదో లేదో అనేది చెక్ చేసేసి ఎలిజిబులా ఇన్ఎలిజిబులా అనేది మేము రాసేసుకొని ఆ ఇన్ఫర్మేషన్ని మనము కంప్యూటరైజ్ చేయడం జరుగుతుంది. ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి మనం ఏదైతే 21 నుంచి 24వ తేదీలో వార్డు సభలు అనేది నిర్వహించుకోవడం జరుగుతుందో దాంట్లో కూడా ఆమోదం తీసుకున్న తదుపరి 26వ తారీఖు నాడు ప్రభుత్వం ఈ కొత్త రేషన్ కార్డులకు అర్హులైన అందరికీ కూడా, అలాగే మున్సిపాలిటీలో ఇంద్రమ్మ ఇళ్లకు అర్హులైన వాళ్ళకు ఆర్థిక సాయానికి సంబంధించిన ప్రొసీడింగ్స్ కూడా ఈ రెండింటికి సంబంధించిన ప్రొసీడింగ్స్ ప్లస్ కొత్త రేషన్ కార్డులను కూడా ఆ రోజు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి అందివ్వడం అనేది జరుగుతుంది. ఇంటింటికి వెళ్ళి వెరిఫికేషన్ చేస్తూ ఉన్నారు. ఆ వెరిఫికేషన్తోని కొత్త రేషన్ కార్డులు అర్హులైన వాళ్ళందరికీ కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతూ ఉన్నారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఒక ప్రతిష్టాత్మకమైన ఒకటి. ఎందుకంటే చాలా మందికి రేషన్ కార్డులు ఇవ్వలేదు. గత ప్రభుత్వంలో 9 సంవత్సరాల నుండి కూడా కొత్త రేషన్ కార్డులు ఇవ్వకుండా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఇక్కడ పోయినా ఏ ఆఫీసర్లో పోయినా ఏది అప్లై చేసుకుందాం అనుకున్నా కూడా గుర్తింపు కార్డుగా రేషన్ కార్డులు అడుగుతూ ఉన్నారు. రేషన్ కార్డులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి సమయంలో మా ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల ఇష్యూ ఏదైతే చేసిండ్రో సీఎం రేవంత్ రెడ్డి గారికి మా పార్టీ తరఫున, మా కాన్స్టిట్యున్సీ తరఫున ఆయన కృతజ్ఞతలు చెప్తాం. నాకు మళ్ళీ నేను రేషన్ కార్డు అప్లై చేసుకున్నా, నాకు రాలేదంటే వారికి ఇంకోసారి కూడా అవకాశం ఇస్తుంది ప్రభుత్వం. తప్పకుండా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే గత ప్రభుత్వంలో అనేక సార్లు రేషన్ కార్డు వస్తుందని అప్లై చేసుకొని అందరూ జనాలు విసిగిపోయి ఈ వచ్చేసరి కొందరే అది ఎట్లా రాజు చేయడానికి చాలామంది అప్లై చేసుకోక అట్లా కూడా మిస్ అయిన ఉంటారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి లబ్ధిదారులకు ఖచ్చితంగా రేషన్ కార్డు వస్తుంది. ఈ వచ్చే మున్సిపల్ ఎలక్షన్లో మా కాంగ్రెస్ కౌన్సిలర్లని గెలిపించి ఆర్మూర్ అభివృద్ధిలో తోడ్పడాలని మా డైనామిక్ లీడర్ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుందని మేము ఆశిస్తున్నాము. ఆర్మూర్ పట్టణంలోని జావేద్ బాయ్ మినీ స్టేడియంలో ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎమ్మెల్యే కప్ T10 క్రికెట్ పోటీలను టర్మరిక్ బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం ఆయన బీజేపీ నాయకులతో కలిసి క్రికెట్ ఆడారు. ఈ సందర్భంగా పల్లె గంగారెడ్డి మాట్లాడుతూ క్రీడల్లో గెలుపోవటములు సహజమని, క్రీడా స్ఫూర్తితో క్రీడాకారులు ముందుకు సాగాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం క్రీడాకారులను అన్ని రకాలుగా ప్రోత్సహిస్తుందని, ఆర్మూర్ క్రీడాకారులు జాతీయ స్థాయిలో పేరు రాణించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు పెద్దోల గంగారెడ్డి, సీనియర్ నాయకులు లోక భూపతి రెడ్డి, బీజేపీ పట్టణాధ్యక్షుడు బాలు, ఓబీసీ మోర్చా పట్టణాధ్యక్షుడు రాజ్ కుమార్, బీజేవైఎం పట్టణాధ్యక్షుడు ప్రశాంత్, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధులు అనిల్, గంగాధర్, నాయకులు, క్రీడాకారులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారో చాలా మంచి నిర్ణయం. క్రీడాకారులను ప్రోత్సహించాలా, క్రీడాకారుల్ని మనం వెలికి తీయాలా. గ్రామీణ ప్రాంతాల్లో కానీ, పట్టణ ప్రాంతాల్లో కానీ, గల్లీల్లో కానీ మట్టిలో మాణిక్యాలుగా అనేక మంది క్రీడాకారులు ఉంటారు. ఒక టోర్నమెంట్ నిర్వహిస్తే ఆ టోర్నమెంట్ నుంచి చాలామంది వాళ్ళ ప్రతిభ వెలికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి క్రీడలు నిర్వహిస్తున్నటువంటి రాజ్ కుమార్ మరియు అనిల్ బృందానికి నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే వాళ్ళు ఈ రకమైనటువంటి ఆలోచన రావడం చాలా గొప్ప విషయం. ఇదే విధంగా భవిష్యత్తులో కూడా
ఈ రకమైన టోర్నమెంట్ నిర్వహిస్తూ క్రీడాకారులను ప్రోత్సహించాలని మనమందరం కలిసి కూడా ఈ క్రీడల్ని ప్రోత్సహించి భారతదేశంలో మంచి క్రీడాకారులకు అవకాశాలు కల్పించే విధంగా మన తోడ్పాటు కూడా ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ క్రీడల్లో గెలుపు ఓటములు సహజం, అన్నిటిని కూడా స్పోర్టివ్గా తీసుకొని గొడవలు లేకుండా సామరస్యంగా అందరం కూడా ఈ దేశం కోసం, ఈ దేశంలో మన భారతదేశం క్రీడల్లో కూడా మంచి ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ప్రోత్సహిస్తుంది. కాబట్టి మన నరేంద్ర మోడీ ప్రభుత్వం భవిష్యత్తులో అందరూ కూడా ప్రభుత్వ సహకారం తీసుకొని జాతీయ స్థాయికి ఎదగాలని, రాష్ట్ర స్థాయిలో మంచి ప్రతిభ చూపించి మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పేసి నేను క్రీడాకారులందరికీ కూడా కోరుకుంటూ. బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వామివారి దర్శనం చేసుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దయతో బాల్కొండ నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నామని తెలిపారు. అందరికీ మంచి జరగాలని ఆకాంక్షిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని, బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు చేస్తూ కాలయాపన చేయొద్దని బీఆర్ఎస్ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజేశ్వర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాకేష్ రెడ్డిని రావద్దంటూ వేసిన పోస్టర్ల విషయంలో అక్రమంగా బీఆర్ఎస్ కార్యకర్తలను అరెస్టు చేసి పోలీసులు ఇబ్బందులు పెట్టడం సరికాదని, పోలీసులు ఎమ్మెల్యే అధికార పార్టీ నాయకుల కనుసైగల్లో పనిచేస్తున్నారని, ఇప్పటికైనా పోలీసులు తమ విధులు సక్రమంగా నిర్వహించాలని, అధికార పార్టీకి ఎమ్మెల్యేలకు వత్తాసు పలకొద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. స్టేషన్కి వెళ్ళిన సందర్భంగా మా నాయకుల పైన వందలాది మంది బీజేపీ గుండాలు వచ్చి మరి దాడి చేయడం జరిగింది. స్టేషన్లోనే వారు దాడి చేసిరంటే తప్పకుండా మేము ఆల్రెడీ సిఐ గారికి కంప్లైంట్ ఇచ్చినాం. మరి రేపు సిపి గారికి కూడా కంప్లైంట్ ఇస్తామని చెప్పేసి తెలియజేస్తూ తప్పకుండా దీనిపైన చాలా సీరియస్గా తీసుకుంటాం. మేము కూడా పోలీస్ స్టేషన్లోనే దాడి అంటే పోలీస్ స్టేషన్లోనే వాళ్ళు రెచ్చిపోతూ ఉన్నారంటే మరి ప్రభుత్వం ఎలా నడుస్తుంది, అసలు గవర్నమెంట్ ఏ రకంగా ఉందో మనందరం కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిపై కావాలని బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణులు దుష్ప్రచారం చేస్తున్నారని బీజేపీ సీనియర్ నాయకులు, మాజీ మున్సిపల్ చైర్మన్ కంచెటి గంగాధర్, ఆర్మూర్ అసెంబ్లీ కన్వీనర్ పాలెపురాజు అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ భవనంలో బీజేపీ నాయకులు మీడియా సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకులు, మాజీ మున్సిపల్ చైర్మన్ గంగాధర్, ఆర్మూర్ అసెంబ్లీ కన్వీనర్ రాజు, కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ నందిపేటకి చెందిన బీఆర్ఎస్ కార్యకర్తలు బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల ప్రోద్బలంతో కావాలని ఎమ్మెల్యేపై దుష్ప్రచారం చేస్తూ పోస్టర్లు అతికించారని, పోలీసులకు ఫిర్యాదు చేసిన అధికార పార్టీ నాయకుడి అండదండలతో రాచమర్యాదలు చేస్తూ అరెస్టు చేసి రాత్రి మళ్లీ వదిలేశారని అన్నారు. గతంలో సైతం బీఆర్ఎస్ కార్యకర్తపై కేసులు ఉన్నప్పటికీ పోలీసులు చర్యలు తీసుకోకపోవడం సరికాదని సూచించారు. పోలీసులు అధికార పార్టీ నాయకుల చెప్పు చేతల్లో ఉండకుండా తమ విధులు నిర్వహించాలని, లేదంటే బీజేపీ నాయకులమే దుష్ప్రచారం చేసిన వారికి తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఆర్మూర్ నియోజకవర్గ నాయకులు చీకటి ఒప్పందాలు చేసుకుంటూ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి చేసిన అభివృద్ధిని చూసి ఓర్వలేకే ఇటువంటి నీచ పనులకు పాల్పడుతున్నారని, ఇకనైనా ఇటువంటి పనులు మానుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో పట్టణాధ్యక్షుడు బాలు, నాయకులు రాజు, శ్రీను, సంతోష్, ప్రశాంత్, ఉదయ్, కిరణ్ తదితరులు ఉన్నారు. అధికారం ఉంది, రాష్ట్ర ప్రభుత్వం మాదే అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని చేతిలో పెట్టుకొని పోలీస్ వ్యవస్థ ద్వారా వాళ్ళందరినీ రిలీజ్ చేయించారు. గతంలో కూడా అరవిందన్న ఇసంపల్లి ఘటనలో కూడా మా కార్యకర్తలను చంపాలని చూసారు. ఆ చంపిన గుండా ఫోటో ప్రతి ప్రెస్లలో, ప్రతి పేపర్లలో పెద్దగా వచ్చినాయి ఫోటోలతో సహా. అలాంటి వ్యక్తుల్ని రాజమర్యాదతో తీసుకుపోయి పోలీస్ స్టేషన్లు అన్ని దింపి రాత్రికి మా అన్ని కళ్ళబుల్లి మాటలు చెప్పి వదిలేసి మా చరిత్ర క్లోజ్ అయిపోతున్న ఉద్దేశంతో వీళ్ళిద్దరు కూడా రెండు ఒకటే ఊరుకుంటున్నారు కనుక మీరు ఇప్పటికైనా వెంటనే భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుడైనటువంటి రాకేష్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాలి, పార్లమెంట్ సభ్యుడికి కూడా క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేకు మరియు కాంగ్రెస్ లో ఉన్నటువంటి తాజా మాజీగా చెప్పుకుంటున్నటువంటి వీరేంద్ర గారు కూడా భారతీయ జనతా పార్టీ నాయకులకు క్షమాపణ చెప్పాలని మేము కోరుతున్నాం. లేకుంటే దీనిపై పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ కొట్లాడే ప్రతిపక్షంలో ఉన్నాం. మీరు సహకరించాల్సింది పోయి దానికి పూర్తిగా మీరే దొంగ అన్నట్టుగా మీరు అధికారంలో ఉండి అటు ప్రజలకు చెయ్యరు, కనీసం చేసే వాళ్ళకు అడ్డుకుంటున్నారు. రాకేష్ రెడ్డి అసెంబ్లీలో ఎన్ని రకాలుగా ప్రజల కోసం పోరాటం చేయాలో చేస్తున్నాడు. ఈ తెలంగాణ రాష్ట్రం కాకుండా 2 తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా గమనిస్తే ఉన్నారు. ఖచ్చితంగా రాకేష్ రెడ్డి గారికి
రానున్న రోజుల్లో కూడా పూర్తి స్థాయిలో ప్రజల మెజార్టీ ఉంటుంది. మిమ్మల్ని ఎక్కడ కూడా ప్రజలు తిరగనివ్వరని చెప్పేసి తెలియజేస్తూ, జీవన్ రెడ్డికి నీ జీవిత కాలంలో ఆర్మూరు ఎమ్మెల్యే కాలేవు. ఎందుకంటే నీ అక్రమాలు, నీ బెదిరింపులు, నీ రౌడీ రాజ్యం ఆర్మూరు ప్రజలు చూశారు. కాబట్టి 13 నెలల కాలంలో ఆర్మూరు ప్రజలు స్వేచ్ఛగా ఉన్నారు. మరి రాకేష్ రెడ్డి గారు వచ్చి ఈ అక్రమాన్ని, అయితే ఈ రౌడీజాన్ని ఓడగొట్టి ప్రజలకు అండగా ఉన్నాడు. ఇంకా అండగా ఉంటూనే ఉంటాడు. ఖచ్చితంగా ఆయన ప్రభుత్వం లేదు. ఇలా నేను ఒక్కటే గ్రహించాలా, ఒక్కటి చెప్తున్నా జీవన్ రెడ్డికి, నీకు ప్రభుత్వం వచ్చిన 13 నెలల్లో నువ్వు ఒక్కరోజు వచ్చి ఇక్కడ ఏమైనా చేసినాను, ప్రజల కొరకు ప్రజల పక్షాన ఏం పోరాడినావు? నువ్వు అటు ఇటు పోతే మరి అది మేము అధికారంలో ఉన్నామా? మేము ఎమ్మెల్యే గెలిచినందుకు ప్రజల పక్షాన మరి రాకేష్ రెడ్డి గారు తిరగని గడప లేదు, ఎక్కని మెట్టు లేదు. ఆయన హైదరాబాద్లో అందరిని కలుస్తూ ఉన్నాడు, ప్రతి మంత్రిని కలుస్తూ ఉన్నాడు, ప్రతి ముఖ్యమంత్రిని 10 సార్లు కలవడం జరిగింది. వినయ్ రెడ్డి ఏమో ఆడ పనులు ఆపిస్తాడు, జీవన్ రెడ్డి ఏమో అంటే ప్రశ్నిస్తాడు. అంటే ఇద్దరు తోడు దొంగలై మన రాకేష్ రెడ్డి గారిని ప్రజల దగ్గర అప్రతిష్ట పాలు చేయాలని దురాలోచనతో ఉన్నారు. కాబట్టి ప్రజలు ఇదంతా గమనిస్తూ ఉన్నారు. మీరు ఎన్ని పన్నాగాలు పన్నినా రాకేష్ రెడ్డి ఎంట్రుక కూడా వీకలేరు, మీరు ఇద్దరు కలిసినా అని చెప్పి నేను హెచ్చరిస్తూ, మళ్ళొకసారి ఇలాంటి కుట్రలు చేస్తే మాత్రం మేము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మిమ్మల్ని నిరోధిస్తారు, మీ బట్టలు కూడా తీసి ఆర్మల దింపుతారని చెప్పి తెలియజేస్తాము. జాతీయ పసుపు బోర్డు చైర్మన్గా నియామకమైన పల్లె గంగారెడ్డిని అంకాపూర్ గ్రామంలో గల ఆయన నివాసంలో పలువురు అధికారులు, నాయకులు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంకాపూర్ వాసికి జాతీయ స్థాయిలో చైర్మన్గా పదవి రావడం ఆశించదగ్గ విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు తదితరులు ఉన్నారు. పసుపు రైతుల సంక్షేమం కోసం తన వంతు కృషి చేస్తానని జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని అంకాపూర్ గ్రామంలో ఆయన నివాసంలో K6 మరియు NCN న్యూస్తో మాట్లాడారు. పసుపు బోర్డు చైర్మన్గా తనను నియమించినందుకు గాను ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, జిల్లా ఎంపీ ధర్మపురి అరవిందులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పసుపు రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం పసుపు బోర్డును ఇచ్చిన హామీ మేరకు ఏర్పాటు చేయడం జరిగిందని, ఎన్నికల్లో ఇచ్చిన హామీని జిల్లా ఎంపీ ధర్మపురి అరవింద్ నిలబెట్టుకున్నారని అన్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా బీజేపీ పాలన కొనసాగుతుందని పేర్కొన్నారు. తనను చైర్మన్గా నియమించేందుకు కృషి చేసిన అరవింద్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నియామకం కోసం పనిచేసినటువంటి మా స్థానిక పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు అరవింద్ ధర్మపురి గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. పసుపు బోర్డు చైర్మన్ గా నియామకం అవడం ఒక సామాన్యమైనటువంటి కార్యకర్తకు పార్టీలో దక్కినటువంటి గౌరవంగా నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే అనేక మంది భారతీయ జనతా పార్టీలో సిద్ధాంతపరమైన అవగాహనతో ఏ రకమైనటువంటి ఆశ లేకుండా, ఏం ఆశించకుండా పనిచేసినటువంటి కార్యకర్తలు ఉన్నారు. అలాంటి కార్యకర్తల్లో నేను కొన్ని ఆ రకంగా పనిచేయడం వల్ల పార్టీల గుర్తించిందని నేను అనుకుంటా ఉన్నాను. పసుపు బోర్డు చైర్మన్ గా నా బాధ్యతల్ని, నా విధుల్ని నేను గుర్తిస్తాను. పసుపు బోర్డుకు సంబంధించి అనేక సంవత్సరాలుగా, గత 3 దశాబ్దాలుగా ఈ ప్రాంత రైతులు పోరాటం చేస్తే అనేక మంది రాజకీయ నాయకులు, అనేకమైనటువంటి రాజకీయ పార్టీలు వచ్చినాయి. ఆనాటి తెలుగుదేశం పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ, ఆ పార్టీల తరఫున ఎమ్మెల్యేలుగా పోటీ చేసినటువంటి వ్యక్తులు కానీ, ఎంపీలుగా పోటీ చేసినటువంటి వ్యక్తులు కానీ, ఎన్నికల సందర్భంలో మాత్రమే మమ్మల్ని గెలిపిస్తే మేము పసుపు బోర్డు ఏర్పాటు చేస్తాం, పసుపు శుద్ధి కర్మాగారాలు ఏర్పాటు చేస్తాం, పసుపు పరిశోధన కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పి అనేకమైనటువంటి హామీలు ఇచ్చి, కళ్ళబొల్లి మాటలు చెప్పి ఏ ఒక్కరు కూడా పసుపు బోర్డు తీసుకోవడానికి ప్రయత్నం చేయలేదు, తీసుకురాలేదు. కానీ అరవింద్ గారు 2019 ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి రైతుల బాధలు, కష్టాలు అవన్నీ గమనించి ఎన్నికల్లో జరుగుతున్నటువంటి సందర్భంలో వాళ్ళందరూ కూడా ఒక 150 మంది రైతులు నామినేషన్ చేసి మాకు ఎవరు న్యాయం చేస్తలేరు, ఈసారైనా న్యాయం జరగాలని చెప్పేసి వాళ్ళు మొత్తం ఎంపీ అభ్యర్థులుగా నామినేషన్ ఇస్తే అరవింద్ గారు వాళ్ళ బాధని గమనించి, అన్న ఎట్టి పరిస్థితుల్లో కూడా మనల్ని ఏ పసుపు రైతు కానీ, పసుపు రైతు సంఘం కానీ బాండ్ రాసి మనం అడగలేదు. ఏ ఒక్కరికి కూడా బాండ్ రాసి ఆ బాండ్ వాళ్ళ చేతిలో పెట్టలేదు. కానీ వారు బాండ్ ఎందుకు రాసి ఇచ్చిందంటే, ఈ బాండ్ రాసి ఇచ్చినామని చెప్పి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం కోసం ప్రయత్నం చేసి, కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడానికి, దాన్ని రైతులకు సాధించి పెట్టడానికి మనకి బాండ్ పేపర్ పనికి వస్తుందని చెప్పేసి ఆ రకం బాండ్ పేపర్ రాసిచ్చి ప్రయత్నం చేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ప్రాంత రైతులకు పసుపు బోర్డు సాధించాలనే సంకల్పంతో 4 సంవత్సరాలు పనిచేసి ప్రధానమంత్రి గారిని, కేంద్ర మంత్రుల్ని అందరినీ ఒప్పించి మెప్పించి అనేక రకాలుగా ఇబ్బందులు పడి సంఘర్షణ చేసి సహకారం తీసుకుని లాస్ట్ చివరికి మోదీ గారి ద్వారా పాలమూరు సభలో పసుపు బోర్డు ఏర్పాటు చేసినట్టు అనే విషయాన్ని అనౌన్స్ చేయించి మన ప్రాంత రైతులకు భరోసా కలగడానికి మళ్ళీ 10 రోజుల తర్వాత నిజామాబాద్ తీసుకొచ్చి నిజామాబాద్ రైతులకు కూడా నేను పసుపు బోర్డు ఇచ్చేస్తున్నాను, మీకు మళ్ళీ ఎన్నికలైన తర్వాత పసుపు బోర్డు నిజామాబాద్ కార్యరూపం దాల్స్తానని చెప్పిన
అయినటువంటి మోడీ గారి ఏదైతే ఇచ్చినటువంటి మాట ఉందో ఆ మాట ప్రకారం మళ్ళీ నిజామాబాద్ కి 20 రాష్ట్రాల్లో పండిస్తున్నటువంటి రైతులు పసుపు పంటని అయినప్పటికీ కూడా ఈ కేంద్ర కార్యాలయం ఇక్కడ మహారాష్ట్రలో, తమిళనాడులో లేకుండా కర్ణాటకలో కాకుండా నిజామాబాద్ కి కేటాయించినందుకు కేంద్ర రాష్ట్ర నాయకత్వాలకు ధన్యవాదాలు. దీనికోసం కృషి చేసినటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యుడు కూడా ఈ ప్రాంత రైతుల తరఫున నేను ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. కామ్రేడ్ లెనిన్ శతవర్ధంతి ముగింపు సభను జయప్రదం చేయాలని సిపిఐఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు ప్రభాకర్ పిలుపునిచ్చారు. ఆర్మూర్ పట్టణంలో వర్ధంతి ముగింపు సభల పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ కామ్రేడ్ లెనిన్ అమరుడై 100 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నెల రోజుల పాటు మాస్ లైన్ ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహించడం జరిగిందని, జనవరి 21వ తేదీన హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో వర్ధంతి ముగింపు కార్యక్రమానికి నాయకులు, మేధావులు, విద్యార్థి సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాస్ లైన్ ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి దేవరాం, జిల్లా నాయకులు సురేష్, రాజేశ్వర్, డివిజన్ నాయకులు కిషన్, మండల నాయకులు అరవింద్, నారాగౌడ్, సాయారెడ్డి తదితరులు ఉన్నారు. ఇక్కడ పార్టీ శ్రేణుల్ని, కార్యకర్తల్ని చైతన్యవంతం చేయడానికి అనేక అధ్యయనాలని తీసుకొచ్చారు. ఎందుకంటే ఒక్కో సందర్భంలో తీవ్ర సంక్షోభం ఉన్నప్పుడు ఏం చేయాలని ఒక పుస్తక రచనని, ఈ రకంగా అన్ని పుస్తకాలని అనే ఒక సందర్భాన్ని బట్టి చైతన్యం తీసుకొచ్చే కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ఈ వెలుగులోనే మనం 21 జనవరిలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే దాంట్లో దాదాపుగా 4-5 అంశాలని మనం ఇక్కడ బోధించుకోబోతున్నాం. చైతన్యవంతం కావడానికి, లెనినిజాన్ని ఆచరించడానికి తగిన రూపకల్పన కోసం ఈ మొత్తంగా కార్యక్రమాన్ని తీసుకోబోతున్నాం. కాబట్టి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, ఆహార భద్రత కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి క్షేత్రస్థాయి పరిశీలన సందర్భంగా సమగ్ర వివరాలను సేకరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సంబంధిత అధికారులకు, సర్వే బృందాలకు సూచించారు. సిరికొండ, దర్పల్లి మండలాల్లోని ఆయా గ్రామాలలో కలెక్టర్ విస్తృతంగా పర్యటిస్తూ అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన ప్రక్రియను నిర్వహిస్తున్న తీరును తనిఖీ చేశారు. పెద్దవాల్గోడ్, సిరికొండ, మైలారం, దుబ్బాక, ధనంబండ తాండా తదితర గ్రామాలలో రైతు భరోసా, రేషన్ కార్డుల జారీ తదితర ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా అర్హులైన వారికి లబ్ధి చేకూర్చేందుకు వీలుగా నిర్వహిస్తున్న ఫీల్డ్ వెరిఫికేషన్ ప్రక్రియను నిశితంగా పరిశీలన జరిపారు. అర్హులైన లబ్ధిదారులను ఏ ప్రాతిపాదికన గుర్తిస్తున్నారు, ఏ అంశాలను పరిగణలోకి తీసుకుంటున్నారు, సేకరించిన అంశాలను రిజిస్టర్లలో క్రమ పద్ధతిలో నమోదు చేస్తున్నారా లేదా అని తనిఖీ చేసిన కలెక్టర్ అధికారులకు కీలక సూచనలు చేశారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల పరిధిలో ఫీల్డ్ వెరిఫికేషన్ వేగంగా నిర్వహించాలని ఆదేశించారు. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను అనుసరిస్తూ సమగ్ర వివరాలను సేకరించాలని, ఆధార్ కార్డు, ప్రజాపాలన దరఖాస్తులు, సామాజిక ఆర్థిక సర్వే వివరాలతో క్షేత్రస్థాయి పరిశీలన వివరాలు సరిచూసుకోవాలని అన్నారు. రైతు భరోసా పథకానికి సంబంధించి నాలా కన్వెన్షన్, భూసేకరణ, లేఅవుట్, వ్యవసాయానికి యోగ్యంగా లేని భూములను సర్వే నెంబర్ల వారీగా పరిశీలించారని, భూభారతి పోర్టల్, గూగుల్ మ్యాప్ల ఆధారంగా వాస్తవ వివరాలను నిర్ధారణ చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. డిజిటల్ సంతకం ఉన్న పట్టా, పాస్బుక్లకు సంబంధించి కూడా సదరు భూములను పంటల సాగు చేస్తున్నారా లేదా అన్నది క్రాప్ బుకింగ్ వివరాల ఆధారంగా పరిశీలన చేయాలని అన్నారు. వ్యాపార, వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్న భూములను క్షేత్రస్థాయిలో గుర్తించి పూర్తి వివరాలను నమోదు చేయాలని, వాటిని సంబంధిత పోర్టల్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుందని సూచించారు. కొత్త రేషన్ కార్డుల కోసం అర్హులైన కుటుంబాలను గుర్తించిన సమయంలో పాత కార్డులో కుటుంబ సభ్యుల పేర్లు లేకుండా క్షుణ్ణంగా పరిశీలన జరపాలని అన్నారు. కమర్పల్లి మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ మండల నూతన కమిటీని గురువారం ఏర్పాటు చేశారు. ఎంఆర్పీఎస్ రాష్ట్ర జిల్లా కమిటీ ఆదేశాల మేరకు కమర్పల్లి మండలంలోని అన్ని గ్రామాల మాదిగ సభ్యులతో ఏకగ్రీవ తీర్మానంతో నూతన కార్యవర్గం ఎన్నుకున్నట్లు తెలిపారు. అధ్యక్షునిగా పాలపు కిషోర్, ఉపాధ్యక్షులు పత్రి శ్రావణ్, కొలుప్యాక్ బుర్రన్న, దర్పల్లి రాకేష్, దేవేందర్, పాడెట్టి ధర్మయ్య, బేజు గంగాధర్, పత్రి రవి, పాలపు రాజేశ్వర్, పాలపు రవికిరణ్లను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు మాట్లాడుతూ ఏబిసిడి వర్గీకరణే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కమర్పల్లి గ్రామ సంఘం అధ్యక్షుడు సుధాకర్, సాయన్న తదితరులు పాల్గొన్నారు. భీమ్గల్ పట్టణంలో శ్రీ సరస్వతి శిశు మందిర్ విద్యాలయంలో సంక్రాంతి పండుగ సందర్భంగా యోగా సభ్యుల ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నర్సయ్య, జలజ, యోగా గురూజీ అనంతరావు పాల్గొన్నారు. ఈ ముగ్గుల పోటీలలో కులమతాలకు అతీతంగా మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. మహిళలు ముగ్గుల పోటీలలో దేశభక్తి చూపుతూ సాంప్రదాయం, సంస్కృతులను ఉద్దేశించి వేసిన ముగ్గులను ప్రజలను ఆకర్షించాయి. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ సంక్రాంతి యొక్క విశిష్టతను వివరించారు. యోగా చేయటం వల్ల సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చునని తెలిపారు. ఈ ముగ్గుల పోటీలో పాల్గొన్న వారికి బహుమతులు అందజేశారు. గెలుపొందిన విజేతల్లో 2 విభాగాలుగా విభజించారు. మొదటి విభాగంలో 20 సంవత్సరాలలోపు ముగ్గురు విజేతలుగా, రెండవ విభాగంలో 20 సంవత్సరాల పైబడిన ముగ్గురు విజేతలుగా నిర్ణయించారు. ఈ ముగ్గులు పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్క మహిళకు బహుమతిని అందించారు. ఈ కార్యక్రమంలో శివకుమార్, నర్సయ్య, రమేష్, శ్రీధర్, గణేష్, పురాస్తు లింబాద్రి, బాపురావు, నవీన్, సురేందర్, చారి, శ్రీనివాస్, భూపాల్, గోవర్ధన్, శ్యామ్, మాజీ సర్పంచ్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. దర్పల్లి మండల కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు చేసినందుకు గాంధీ చౌక్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఎంపీ ధర్మపురి అరవింద్, జిల్లా బీజేపీ అధ్యక్షులు దినేష్ కులచారి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. దర్పల్లి మండల బీజేపీ మాజీ అధ్యక్షుడు లోలం గంగారెడ్డి మాట్లాడుతూ ఎన్నికలలో మాట ఇచ్చి పసుపు బోర్డు సాధించారని, వారికి ధన్యవాదాలు అని అన్నారు. చెలిమెల నవీన్ మాట్లాడుతూ బాండ్ పేపర్ మీద రాసి ఇచ్చి సాధించి చూపెట్టిన ధర్మపురి అరవింద్కు పసుపు రైతాంగం రుణపడి ఉంటుందని తెలిపారు. శ్రీకాంత్ మాట్లాడుతూ బాండ్ పేపర్ రాసి ఇచ్చిన అరవింద్ జిల్లాకు పసుపు బోర్డు తీసుకొచ్చారని, బోర్డు తేవటం లేటు కావచ్చు కానీ తెచ్చిండి మాత్రం పక్కా అని నిరూపించారు. పసుపు పండించి సాంగ్లీకి వెళ్లకుండా తీసుకురావడం జరిగిందని, అలాగే జగరన్పల్లి ఎయిర్పోర్ట్ విషయం కూడా నానుస్తూ వస్తున్నారని, అరవింద్ అన్న దానిపై దృష్టి పెట్టి జగరన్పల్లికి ఎయిర్పోర్ట్ను కూడా సాధించుతారని ఆశిస్తున్నామని తెలియజేశారు. పసుపు బోర్డు అంటే పసుపు స్పైసెస్ బోర్డు తీసుకురావడం జరిగింది. అది మరి హామీ ఇచ్చిండు ఇంతకుముందు మన ఎంపీ సాబు అరవింద్ ధర్మపురి గారు. హామీ ఇచ్చిన ప్రకారము మోడీ దగ్గర ఎంతో కష్టపడి ఈ యొక్క పసుపు బోర్డు తీసుకొచ్చినందుకు మరి అరవింద్ అన్నకు ధన్యవాదాలు. కేవలం మాటలకే కాదు, నిరూపించి చూపిస్తామని ఈరోజు పసుపు బోర్డు మన నిజామాబాద్కి తీసుకొచ్చి చూపించారు. కాబట్టి మా అరవింద్ అన్నకు ప్రత్యేకంగా దర్పల్లి మండల శాఖల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకోటి, ఆ రోజు ఎంపీ ఉన్నప్పుడు మన కవితక్క గారు బోధనలో షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేపిస్తా అని చెప్పారు. ఇప్పటిదాకా 10 సంవత్సరాల అధికారంలో ఉన్నారు, కానీ ఇప్పటిదాకా దాన్ని వాక్ కూడా తీయలేరు. దాన్ని మేము ఖచ్చితంగా నిరాశన వ్యక్తం చేస్తాము. తెలంగాణ రాష్ట్రంలో తాము అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీలు ప్రతి ఒక్కటి నెరవేరుస్తున్నామని మీడియా సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన హామీలను తాము నెరవేర్చుతున్నట్లు తెలిపారు. రైతులకు రుణమాఫీ చేసినట్లు వెల్లడించారు. తెలంగాణలో మేము ఇచ్చిన గ్యారంటీలను అమలు చేస్తున్నామని, రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ చేశామని, విజయవంతంగా ఎన్నికల హామీలు అమలు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో 55,000 ఉద్యోగాలు కల్పించామని, తెలంగాణలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం విజయవంతంగా కొనసాగుతుందన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అవకాశం ఇవ్వాలని రేవంత్ రెడ్డి కోరారు. 500 రూపాయలకే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్, 300 యూనిట్ల ఉచిత కరెంట్, ఉచిత రేషన్ కిట్లు, యువ ఉడాన్ యోజన, ఏడాది పాటు నిరుద్యోగ యువతకు ప్రతి నెల 8,500 రూపాయలు, ప్యారీ దీదీ యోజన, మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయల ఆర్థిక సహాయం, జీవన్ రక్ష యోజన, 25 లక్షల వరకు ఉచిత ఆరోగ్య బీమా, 70 శాసనసభ స్థానాల్లో జీవన్ రక్ష యోజన, 25 లక్షల వరకు ఉచిత ఆరోగ్య బీమా వంటి కాంగ్రెస్ ఎన్నికల్లో హామీలు ఇచ్చారు. 70 శాసనసభ స్థానాలు ఉన్న ఢిల్లీకి ఒకే విడతలో ఫిబ్రవరి 5న ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. सरकार है वहाँ पर भी कर्जा माफ़ी नहीं किए. हम लोग तेलंगाना राज्य में 1 साल के अंदर जो चुनाव के समय पर 2 लाख रुपए तक कर्जा माफ़ी करने के लिए वादा किया था, हम लोग पहले ही साल 21,000 करोड़ रुपए किसानों को कर्जा माफ़ी किए, हमारे बात निभाए. अब रहा दूसरी बात, बेरोजगार. आज के तारीख में हिंदुस्तान में सबसे बड़ा जो मुद्दा है बेरोजगार. मोदी जी ने वादा किया था हर साल 2 करोड़ नौकरी देने के लिए. 11 साल हो गए मोदी जी प्रधानमंत्री बनकर. पिछले लोकसभा में मैं सांसद था, जब मैं सवाल किए तो मोदी जी ने ये जवाब दिया 7 लाख नौकरी दिए 10 साल में. तो 11 साल में अगर मोदी जी के वादा हिसाब किए तो 22 करोड़ नौकरी देने था, मगर वो दिया 7 लाख नौकरी. मगर तेलंगाना राज्य सरकार ने पहले साल 55,143 सरकार नौकरी ने दिया हुआ है.
ये कोई प्राइवेट सेक्टर के नौकरी नहीं है। तेलंगाना राज्य सरकार में हम 55,143 सरकार नौकरी देकर हम जो चुनाव के समय पर वादा किया था हम लोग ने निभाए। और उसके अलावा महिलाओं के लिए फ्री बस रेट आज तक जनवरी तक 120 करोड़ महिलाओं ने आरटीसी बसेस में फ्री राइड लिए। उसके लिए कॉरपोरेशन को तेलंगाना राज्य सरकार ने 4,000 करोड़ रुपए पे कर चुका है। उसके अलावा 500 रुपये सिलेंडर, 50 लाख परिवार ने आज 500 रुपये सिलेंडर 50 लाख परिवारों को मिल रहा है। 200 यूनिट फ्री बिजली, वो भी 50 लाख परिवारों को 200 यूनिट फ्री बिजली हम लोग दे रहा है। సమగ్ర కుటుంబ సర్వే చేయలేదని, మహిళా సమైక్యలకు జీతాల పెంపు విషయంలో ప్రభుత్వం మొండి వైఖరి మానుకోవాలని మహిళా సమైక్య సభ్యులు అన్నారు. నగరంలోని నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట గురువారం ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా నాయకురాలు స్వర్ణలత మాట్లాడుతూ సమాఖ్యల ఆధ్వర్యంలో ప్రతి కార్యక్రమంలో తాము పాల్గొంటున్నామని, అయినప్పటికీ సర్వేలు చేయాలని తమను వేధిస్తున్నారన్నారు. సమగ్ర కుటుంబ సర్వే చేయలేనిదే సాకుతో తమకు జీతాలు ఇవ్వట్లేదన్నారు. సమగ్ర కుటుంబ సర్వేలో ఆరోగ్య తదితర కారణాలతో 29 మంది సర్వే విధులు నిర్వహించలేదన్నారు. అయితే ఇందులో 15 మందికి వేతనం వేశారని, మిగతా వారికి వేయలేదన్నారు. వెంటనే మిగతా వారికి కూడా వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మంజులత, స్వప్న, స్వర్ణలత, రాధిక తదితరులు పాల్గొన్నారు. మా సమస్యలు ఇన్ని సంవత్సరాల నుంచి కూడా మేము సమైక్యలో పనిచేసినా మమ్మల్ని ఏ గవర్నమెంట్ ఆఫీసరు నియమించలేదు. మేము స్లమ్ స్థాయి నుండి సమైక్యల ద్వారా సంఘ సభ్యులను ఎన్నుకుంటే మేము రావడం జరిగింది. కానీ ఈ మధ్య కాలంలో మాకు అధికారుల నుంచి ఒత్తిడి ఎలా వస్తుంది అని అంటే, మీరు పని చేయకపోతే మిమ్మల్ని తీసేస్తాము, మీకు మెమోలు ఇస్తాము. మాకు ఎటువంటి గవర్నమెంట్ నియమించలేదు, గవర్నమెంట్ మమ్మల్ని పెట్టలేదు. అట్లాంటప్పుడు మేము కేవలం 2,000 రూపాయలు సమైక్య నుండి వేతనం తీసుకొని గౌరవ వేతనం చేసి గత కాలంలో 53 రోజులు సమ్మె చేస్తే మాకు గవర్నమెంట్ మమ్మల్ని గుర్తించి ఆర్పీలు కూడా మా సర్వేలలో భాగస్వామ్యమైనరు, మా సంఘ సభ్యుల పనులు చేస్తున్నారు అని చెప్పేసి గౌరవ వేతనం కింద 4,000 రూపాయలు మాకు రావడం జరిగింది. దాన్ని ఇప్పుడు 6,000 రూపాయలకు పెంచారు. కానీ ఈ వీళ్ళేమంటున్నారంటే, గవర్నమెంట్ నుంచి వచ్చిన ప్రతి ఒక్క సర్వేకి మాత్రమే మీకు ఆ గౌరవ వేతనం అనేది మీకు ఇస్తున్నాము, కాబట్టి ప్రతి ఒక్క సర్వే మీరు చేయాల్సిందే. అంటే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో కూడా ఏ సర్వేకైనా నియామకం అనేది ఉంటుంది. అంటే కొంతమంది చేస్తారు హెల్త్ పరంగా, కొంతమంది చేయరు. కానీ మా డిపార్ట్మెంట్లో మాత్రం ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కు సంబంధించిన సర్వేలు ఆర్పీలకే చెప్పడం జరుగుతుంది. ఏ సర్వేలు కూడా మేము చేసినా కూడా మళ్ళీ మీరు టార్గెట్లో ఉన్నారు, టార్గెట్ లేదు, సమైక్యలు సంఘాలు పనిచేసుకుంటూ ప్లస్ ఎక్స్ట్రాగా ఈ వర్క్ చేయాలి, మేము రెమ్యునేషన్ కూడా దీనికి ఇవ్వము అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇంతకుముందు మాకు మకరన్ సార్ ఉన్నప్పుడు కానీ, మళ్ళీ తర్వాత మకరన్ సార్ కమిషనర్గా ఉన్నప్పుడు, మేము జితేష్ పాటిల్ సార్ ఉన్నప్పుడు కూడా ఎన్నో సర్వేలు చేశాము. గౌరవ వేతనం కూడా మాకు దీనికి సంబంధించిన రెమ్యునేషన్ మీకు ఇస్తాము అని చెప్పారు. అప్పటి నుంచి కూడా ఇవ్వలేదు. సరే, ఎటువంటి పారితోషికం మాకు ఇవ్వకపోయినా స్వచ్ఛందంగా మా సంఘ సభ్యుల పని అని చెప్పేసి మేము చేసిన తర్వాత కూడా మమ్మల్ని అసలు ఒక ఆర్పీగా కాదు కదా, కనీసం ఒక మనుషులలాగా కూడా మమ్మల్ని మా సిబ్బంది, మా మెప్మా అధికారులు మమ్మల్ని గుర్తించడం లేదు. ఈ నెల 26 నుంచి ప్రతి సంక్షేమ పథకం అమలవుతుందని, కొత్త రేషన్ కార్డులు మరియు రైతులకు రైతు భరోసా కూడా అమలవుతుందని రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ కాంగ్రెస్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి మాట్లాడారు. ఈ నెల 26 నుంచి రాష్ట్ర ప్రభుత్వం మరో 4 సంక్షేమ పథకాలు అమలు చేయనుందన్నారు. రైతు కూలీలకు సంవత్సరానికి 12,000 రూపాయలు, అలాగే రైతు భరోసా, అలాగే 10 లక్షల మంది లబ్ధిదారులకు తెల్ల రేషన్ కార్డుల పంపిణీ చేయనున్నామన్నారు. అదేవిధంగా ఉగాది నుంచి సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్ల సర్వే నిర్వహించనున్నామన్నారు. నేటి నుంచి 21 వరకు ప్రత్యేక అధికారులు పకడ్బందీగా సర్వే నిర్వహించాలన్నారు. 24 వరకు గ్రామ సభలు నిర్వహించి అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందజేయాలని సూచించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. మనం అమలు చేసుకుంటూ పోతా ఉన్నాం. ఇవాళ 16 నుండి 28 వరకు ఇంకొక 4 స్కీముల మీద ఇవాళ సర్వే జరుగుతూ ఉంది. 26 జనవరి 26 జనవరి రిపబ్లిక్ డే నాడు నుండి 6 రోజుల నుండి ఈ 4 స్కీములు కూడా అమలు పరుస్తూ ఉంది. ఒకటి, రైతు కూలీ అంటే భూమి లేని వాళ్ళకు, రైతు కూలీలకు, లేకుంటే ఎన్ఆర్జీఎస్ నరేగాలో పనిచేసినటువంటి ఉపాధి హామీ కూలీలకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరు మీద ఏదైతే స్కీమ్ చేస్తున్నామో దానికి కూడా సర్వే జరుగుతూ ఉంది. అదేవిధంగా రైతు భరోసా ఎవరికైతే వ్యవసాయ భూములు చేస్తూ ఉన్నారో, వ్యవసాయం చేస్తూ ఉన్నారో వాళ్ళకు 6,000 రూపాయలు 2 విడతల 12,000 రూపాయలు ఎకరానికి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించుకుని దానికి కూడా వ్యవసాయ భూములను గుర్తించడానికి సర్వే జరుగుతూ ఉంది. అదేవిధంగా తెల్ల రేషన్ కార్డులు
గతంలో 10 సంవత్సరాలు కొత్త రేషన్ కార్డులు ఇచ్చినటువంటి సందర్భం లేదు. ఇవాళ దగ్గర 10 లక్షల మంది తెల్ల రేషన్ కార్డులు లేకుండా తెలంగాణ ప్రజలు ఉన్నారు, కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా తెల్ల రేషన్ కార్డు ఇవ్వాలని చెప్పి మనం ఇవాళ నుండి సర్వే జరుగుతూ ఉంది. అదేవిధంగా మరి కార్డులు డ్రా చేసిన తర్వాత మరి ఫస్ట్ నుండి సన్నపిఎం కూడా ఇందిరమ్మ ఇల్లు కూడా ఇస్తామని ఈ 26వ తారీఖు నుండి ఇందిరమ్మ ఇల్లు కూడా సర్వే జరుగుతూ ఉంది. అది కూడా ఇందిరమ్మ ఇల్లు కూడా అలాట్ చేస్తాం. జనవరి 26 నుంచి సంక్షేమ పథకాలు మరిన్ని అమలయ్యే విధంగా కార్యాచరణ రూపొందించి లబ్ధిదారులకు చేరే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను, మంత్రులను ఆదేశించారు. కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన గ్యారంటీలను పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు శరవేగంగా పనులు చేపట్టింది. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు, 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్, ఫ్రీ కరెంట్, రైతులకు రుణమాఫీ, ఆరోగ్యశ్రీ సాయం 10 లక్షలకు పెంపు వంటి వాటిని అమలు చేసింది. మరికొన్ని రోజుల్లో మరో 4 కొత్త పథకాలు ప్రారంభించేందుకు సిద్ధమైంది. జనవరి 26 నుంచి రైతు భరోసా, పంట పెట్టుబడి సాయం, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేయనుంది. ఈ నేపథ్యంలో వీటికి సంబంధించిన లబ్ధిదారుల జాబితా తయారీకి ప్రభుత్వం ఇవాల్టి నుంచి ఫీల్డ్ సర్వే చేపట్టనుంది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి అధికారులను ఆదేశించారు. గురువారం నుంచి ఫీల్డ్ సర్వే తర్వాత ఈ నెల 21 నుంచి 24 వరకు గ్రామ సభలు డేటా ఎంట్రీ చేయాలన్నారు. ఈ డేటా ఆధారంగా తుది జాబితాకు మంత్రులు ఆమోదం తెలపనున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పసుపు రైతుల సంక్షేమం కోసం తానెప్పుడూ పనిచేస్తారు. ఎన్సీఆర్ ప్రత్యేక ఇంటర్వ్యూలో జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి వెల్లడి. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిపై బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణులు దుష్ప్రచారం మానుకోవాలి. మీడియా సమావేశంలో బీజేపీ నాయకులు మండిపాటు. తిరుమల తిరుపతిలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి. నూతన రేషన్ కార్డుల మంజూరుకు వెరిఫికేషన్ చేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ రాజు వెల్లడి. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.